అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. కౌంతేయ అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ రెండు లక్షణాలను చెప్పారు. ఒక లక్షణం ఏంటి? అనాదిత్వాత్, అనాది, అనాది అనేటువంటి లక్షణం ఉన్నందువల్ల. రెండోది నిర్గుణత్వాత్, గుణాలు అనేటువంటివి లేనందువల్ల. అయం పరమాత్మ అవ్యయ, ఈ పరమాత్మ ఎవరట? అవ్యయ, నాశనం లేనటువంటి వాడు. నాశనం అనేటువంటిది లేదు ఈ పరమాత్మకి. లేకపోవడానికి గల కారణాలేంటి? రెండు కారణాలు చెప్పారు. ఏమేంటి ఆ రెండు? అనాదిత్వాత్ నిర్గుణత్వాత్. అనాది, అనాది అయినందువల్ల దానికి ఉండే లక్షణం ఏంటి? అనంతం. ఏది అనాదో అది అనంతం, ఏది అనంతమో అది అనాది. ఈ ఈ ఈ రూల్స్ మర్చిపోవద్దండి ఎప్పుడు కూడా. గుర్తుపెట్టుకోవాలి వేదాంతంలో ఎప్పుడు కూడా. అనాది ఏదైతే ఉందో తద్ అనంతం, యత్ అనంతం తద్ అనాది, ఇది రూలు. కాబట్టి అనాదిత్వాత్ నిర్గుణత్వాత్, గుణాలు లేవు అనాది అయినందువల్ల. అందువల్ల ఈ పరమాత్మ అవ్యయ, నాశరహితుడైనందువల్ల శరీరస్థ అపి, శరీరం మీద ఉన్నప్పటికీ కూడా, శరీరంలో ఉన్నప్పటికీ కూడా సహ నకరోతి న లిప్యతే, అతను ఎటువంటి పని చేసేటటువంటి వాడు కాదు, కర్మలు చేసేటటువంటి వాడు కాదు, కర్మ ఫలాలతోటి న లిప్యతే, కర్మబంధంలో పడేటటువంటి వాడు కాదు ఆయన. ఎప్పుడైనా రోడ్డు పక్కన వర్క్స్ జరుగుతుంటాయి, రోడ్ ఎక్స్పాన్షన్ వర్కులు, కాలువలు తవ్వే పనులు, ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయి కదండి రోడ్ వర్క్స్. అప్పుడు ఒక 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 విచిత్రమైన మిషన్ ఒకటి వస్తుంది. ఏంటది? జేసీబీ. ఆ జేసీబీ తీసుకొస్తారు, లేదా పెద్ద పెద్ద ప్రొక్లైనర్స్ ఉంటాయి, హిటాచి ఇవన్నీ ఉంటాయి, తీసుకొస్తారు. అది అక్కడ పెడతారు. రేపు పొద్దున 10 మొదలు పెట్టాలి, ముందు రోజు రాత్రి తీసుకుని వచ్చి అక్కడ పెడతారు. అది ఎలా ఉంటుందంటే రాత్రి అక్కడ పెట్టిన తర్వాత ఏమీ తెలియని ఒక అమాయకమైన పక్షిలాగా ఉంటుంది అది. మీరు ఎప్పుడన్నా గమనించండి, ఆ జేసీబీ పక్కన ఎక్కడన్నా పెట్టుంటే అసలు ఏం తెలియదు దానికి, నాకేం తెలియదు అన్నట్టు ఉంటుంది. పొద్దున్నే దాంట్లో ఆపరేటర్ ఎక్కి కూర్చుని ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత అదొక బ్రహ్మ రాక్షసుడైపోతుంది. అది డడా 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 తీసేస్తుంది, వేసేస్తుంది, ప్రతిదాన్ని ఎత్తేస్తుంది, కింద పడేస్తుంది, తవ్వేస్తుంది, తోడేస్తుంది, తోడిన మట్టి అంతా పక్కకి దోసేస్తూ ఉంటుంది. మధ్యలో ట్రాక్టర్ వస్తుంది, ఎత్తి అంతా దాంట్లో పోస్తూ ఉంటుంది. విచిత్రంగా ఉంటుంది అనమాట. ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి, ఆ రెండు పక్కల ఇట్లా 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 గోకుతుంది, గోకి ఈయన ఒక తోపు దోస్తుంది, డామ్మని పడిపోతుంది అంత పెద్ద చెట్టు. ఒక పెద్ద గోడ పడేయాలనుకోండి, అంతే, వెళ్ళి గోడను ఒక తోపు దోస్తుంది, అంతే పడిపోతుంది. మళ్ళీ సాయంత్రం అంతా పనంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూడండి, మళ్ళీ ఆడు పెట్టేసి వెళ్ళిపోతారు దాన్ని. ఏం తెలియదు, పొద్దున్నుంచి అసలు నేనేం చేయలేదు, నాకేం తెలియదు అన్నట్టు కూర్చుంటుంది. ఏం తెలియదు దాన్ని. లోపల డీజిల్ పోసి, ఆ పెట్రోలో డీజిల్లో ఏదో పోసి ఇంజన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అది ఎలా ఉంటుంది, ఇంజన్ ఆపేసిన తర్వాత ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఇన్ని పనులు ఇది చేస్తుంది కదా, ఒకసారి ఆలోచించండి. ఇన్ని పనులు ఇది చేస్తున్నప్పుడు దానంతట అది ఈ పనులన్నీ చేయగలదా? దానంతట ఈ పనులన్నీ చేయగలదా? గోడలను పడేయటం, కాలువలు తవ్వేయటం, తోసేయటం, మట్టినెత్తి ట్రాక్టర్లో పోయటం, ఈ పనులన్నీ అంత పెద్ద సౌండ్ చేసుకుంటూ ఎవ్వరూ చేయకుండా దానంతట చేయగలదా? చేయలేదు కదా. ఎవరో కూర్చుని దాన్ని ఆపరేట్ చేయాలి, లోపల ఉండాలి ఒకడు.
ఆపరేటర్ ఉన్నంతసేపు అది పనిచేస్తూ ఉంటుంది. ఆపరేటర్ దిగిపోయిన తర్వాత ఈ శరీరం కూడా అంతే. దీని లోపల పరమాత్మ ఉన్న స్థ అన్నారు, అందుకనే శరీరస్థ. ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకుని పరమాత్మ ఉన్నంతసేపు ఇక్కడ ఉండేటటువంటి ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉంటాయి, ఈ శరీర మనోబుద్ధులు అనేటువంటివి పనిచేస్తూ ఉంటాయి, అన్నీ పనిచేస్తూ ఉంటాయి. వాటికి శక్తి ఉంది కానీ పనిచేయవు అవన్నీ. ఎవరు ఉండాలి లోపల? ఇప్పుడు చూడండి, జేసీబీలో కూడా పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, దానికి పొయ్యాల్సినవన్నీ ఉన్నాయి, ఇంజన్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ స్టార్ట్ చేసేవాడు ఒకటి ఉండాలి. అదేవిధంగా ఈ శరీరాన్ని కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు దీన్ని స్టార్ట్ చేసి దీని చేత పనులన్నీ చేయించేటటువంటి వాడు ఒకడు ఉండాలి. అయితే ఏంటంటే దానికి దీనికి ఒకటే తేడా. అక్కడ ఆ జేసీబీ ఎవరి యొక్క నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తున్నది? లోపల ఉండేటటువంటి ఆపరేటర్కి అనుగుణంగా, డ్రైవర్కి అనుగుణంగా ఆయన యొక్క దీని ప్రకారం పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు పాపం ఆ డ్రైవర్ గారు కూడా ఎవరు? శాలరీ తీసుకుని పనిచేసేవాడు. ఆ డ్రైవర్ శాలరీ తీసుకుని పనిచేస్తాడు కదా. ఇప్పుడు ఒక చెట్టును పడేసింది, ఆ జేసీబీ ఒక చెట్టును పడేసింది. లోపల డ్రైవరే దాన్ని ఆపరేట్ చేసి పడేశాడు చెట్టుని. చెట్టును పడేయటం అనేటువంటిది పాపం అని అనుకోండి. ఊరికినే కాసేపు ఒక చెట్టును తీసేయటం, చెట్టును పడేయటం అనేటువంటిది పాపం అని అనుకోండి. ఇప్పుడు నాకు చెప్పండి, ఆ చెట్టును పడేసినటువంటి పాపం ఎవరికి చుట్టుకుంటుంది? ఎవరికి చుట్టుకుంటుంది చెప్పండి? జేసీబీకా? జేసీబీలో డ్రైవర్గా? ఎవరికి చుట్టుకుంటుంది? ఎవరైతే ఆ పని చేయించమని పురమాయించారో వాళ్ళకి కదా. డ్రైవర్కి ఏం సంబంధం దీంట్లో? జేసీబీకి ఏం సంబంధం దీంట్లో? పాపం అనేటువంటిది ఎవరికి సంబంధం? చేయించినటువంటి వాడికి సంబంధం కదా. ఇక్కడ అంతే, చేయించేటటువంటిది ఎవరు? నీ లోపల ఆ ప్రకృతి అనేటువంటిది ఉంది, నీ లోపల చేయిస్తోంది. కాబట్టి పాపపుణ్యాలు అనేటువంటివి ప్రకృతికి సంబంధించినటువంటివి కానీ, కర్మలు కర్మఫలాలు అనేటువంటివి దానికి సంబంధించినటువంటివి కానీ, పరమాత్మకి ఏం సంబంధం దీంట్లో? కేవలం ఆయన ఇప్పుడు సార్ ఈ దీంట్లో డీజిల్ పోయటం వల్లే సార్, ఈ జేసీబీలో అండి డీజిల్ పోసాం సార్, ఆ డీజిల్ వల్లేనండి పాపం అంతా వచ్చింది అని చెప్పి డీజిల్ని తిడతారండి ఎవరన్నా? డీజిల్ని ఎవడన్నా తిడతాడా? ఎవరు తిట్టరు. డీజిల్ పోస్తే ఇంజన్ పని చేస్తుంది అంతే తప్ప డీజిల్కి ఏం సంబంధం? నువ్వు కారులో పెట్రోల్ పోసావు, కారు తీసుకుని ఎక్కడికి వెళ్తావు నువ్వు? నా ఇష్టం, బెంగళూరు వెళ్తే వెళ్తా, హైదరాబాద్ వెళ్తే వెళ్తా, గుడికి వెళ్తే వెళ్తా, బార్కి వెళ్తే వెళ్తా, నాకు నచ్చిన చోటుకి వెళ్తా నేను. దాంట్లో పెట్రోల్కి ఏం సంబంధం అండి? పెట్రోల్కి ఏం సంబంధం? పెట్రోలే. అక్కడ అది ఏ కార్ అయినా పెట్రోల్ డ్రైవ్ చేస్తుంది. అది మారుతి కార్ అయినా, మెర్సిడీస్ బెంజ్ కార్ అయినా, దేనైనా సరే పెట్రోలే రన్ చేస్తుంది. పెట్రోల్కి ఏం సంబంధం? అది ఎక్కడికి వెళ్ళింది, ఏ పనులు చేస్తుంది, ఎవరికి సంబంధం? అది దాన్ని వాడుకునేటటువంటి వాడు కదా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఈయన ఎలాంటి గుణాలు కలిగినటువంటి వాడు? అనాదిత్వాత్, నిర్గుణత్వాత్, ఇన్ని గుణాలు కలిగినటువంటి వాడు. కాబట్టి శరీరంలో ఉన్నప్పటికీ కూడా నా కరోతి నా లిప్యతే, శరీరంలో ఉంటాడంతే, శరీరానికి చైతన్యాన్ని ఇచ్చేటటువంటి వాడే తప్ప శరీరం చేసేటటువంటి పనులతోటి, దాని యొక్క పాపపుణ్యాలతోటి ఆయనకి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి, యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే యథా సర్వగతం ఆకాశం సౌక్ష్మ్యాత్ న ఉపలిప్యతే.
అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆకాశం. ఆకాశం అనేటువంటి ఒక ఉదాహరణని మన ముందు ఉంచుతున్నారు. ఆకాశం ఎక్కడుందండి? ఆకాశం ఎక్కడుంది? ఆకాశం అనగానే ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం. ఎక్కడైనా సరే ఎక్కడ ఖాళీ ఉందంటే ఆ ఖాళీని ఏమంటాం మనం? ఆకాశం. మీరందరూ కూర్చున్నారు కదా, మీ పైన తలపైన అంతా ఆకాశం ఉంది, కింద భూమి ఉందనుకోండి, ఊరికే పైన అంతా ఆకాశం ఉంది, మీ మధ్యలో ఆకాశమే. కుర్చీకి మధ్యలో ఆకాశమే. ఇటు ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్యలో ఆకాశమే. అంతటా ఆకాశమే ఉంది కదా. ఈ ఆకాశముని ఎవరన్నా మలినపరచగలరా? ఆకాశాన్ని ఎవరన్నా మలినపరచ? నేను ఆకాశానికి రంగేస్తా సార్. ఏంటి రంగేయండి? ఓ బ్రష్, ఒక డబ్బా కొనిస్తా మీకు. ఇస్తే ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆకాశానికి రంగేయండి. వేస్తారా? మీ నెత్తిన పడుతుంది వచ్చి. ఆకాశం అనేటువంటిది దాన్ని ఎవరు మలినం చేయలేరు. దాంట్లో ఏమీ లేదు, ఖాళీ, వ్యాక్యూమ్ అంతా. ఆ ఖాళీని మనం ఆకాశం అన్నాం. అయినప్పటికీ అది ఎలాంటిదట? సూక్ష్మత్వాద్. దానికి ఆ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? సూక్ష్మం, సర్వగతం. సూక్ష్మం అయినప్పటికీ కూడా అంతటా వ్యాపించి ఉన్నటువంటిది కాబట్టి ఆకాశం ఏ విధంగా అయితే మలినం కాదో అనేటువంటి ఉదాహరణ చూపించి వెంటనే ఏమంటున్నారు? తథా, అదేవిధంగా దేహే సర్వత్ర అవస్థిత ఆత్మా నా ఉపలిప్యతే. అన్ని దేహాలలో ఉండేటటువంటి పరమాత్మ కూడా అత్యంత సూక్ష్మమైనటువంటి వాడైనందువల్ల అతన్ని ఎవరు కూడా మలినపరచలేరు. మలినపరచడం అంటే మన గుణాల్ని పరమాత్మకి మనం ఆపాదించలేం. నేను చెడ్డవాణ్ణి కాబట్టి పరమాత్మ కూడా చెడ్డవాడు అనేటువంటి గుణాన్ని పరమాత్మకి మనం ఆపాదించలేం. నేను మంచివాణ్ణి కాబట్టి పరమాత్మ మంచివాడు అని నా గుణాల్ని నేను ఎప్పుడు కూడా పరమాత్మకి ఆపాదించలేను. నా కర్మఫలాలు మంచివి కావచ్చు, చెడు కావచ్చు, వాటినన్నింటినీ నేను పరమాత్మకి ఆపాదించలేను. ఎందుకని? ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక లక్షణం సూక్ష్మం, సర్వగతం. ఇది మర్చిపోకూడదు. ఏదైతే సూక్ష్మమో అది ఖచ్చితంగా సర్వగతం. ఇప్పుడు ఆకాశంలో పొగలేస్తుందండి, పొగలేసిందంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? ఆకాశంలోకి వెళ్తుంది, పైకి వెళ్తుంది. ఎక్కడో ఏదో మండిపోయింది, టైర్లు కాలినప్పుడు పొగ అంతా లేచింది పైకి, అంత నల్లగా కనిపిస్తుంది. కాసేపు అయిన తర్వాత అంత క్లియర్ అయిపోతుంది. అక్కడేం ఉండదు, పొగ కానీ ఏం కనిపిస్తుంది, ఆ నలుపు అంతా పోతుంది అక్కడి నుంచి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం తలెత్తి పైకి చూసామనుకోండి పగలపూట, ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది మనకి? నీలం రంగులో కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆకాశానికి రంగు ఉందా? ఆకాశానికి ఏమన్నా రంగు ఉందా? ఆకాశానికే కనుక బ్లూ కలర్ కనుక ఉంటే ఇప్పుడు ఇక్కడ కూడా బ్లూ కలరే ఉండాలి. ఆకాశానికి ఏ రంగు లేదు, కానీ చూస్తే బ్లూ కలర్ కనిపిస్తుంది. అందుకని ఏం చేస్తారు? కవిత్వంలో నీలాకాశం అండి, నీల మేఘశ్యాముడండి, రకరకాలుగా పేర్లు కవిత్వంలో మనం వాడతాం. ఆకాశం నీలంగా ఉందండి, ఆకాశం ఎరుపెక్కిందండి. సాయంత్రం అయ్యేసరికి ఆకాశం ఎరుపెక్కుతుంది. సంధ్య జరుగుతున్నప్పుడు ఉదయం పూట కూడా కాస్త ఎరుపుగా కనిపిస్తుంది. మిగతా టైం అంతా బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆకాశం ఏ కలరు? అది బ్లూనా? ఉదయం ఉదయించేటప్పుడు కనిపించేటటువంటి రెడ్ కలరా? సాయంత్రం అస్తమించేటప్పుడు కనిపించేటటువంటి ఆరెంజ్ కలరా? ఏ కలర్ ఆకాశాన్ని? ఏ కలర్ లేదు దానికి. అదేవిధంగా నీరు, సముద్రం ఉంది. సముద్రంలో ఉండే నీరు దూరం నుంచి చూసినప్పుడు ఎట్లా కనిపిస్తుంది? ఏ కలర్లో ఉంటుంది? అది ఏ కలర్లో ఉంటుంది? బ్లూ కలర్లో ఉంటుంది. అది కూడా నీలి సముద్రము అంటారు అందుకనే. కాబట్టి అది కూడా బ్లూ కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఆకాశము, ఈ సముద్రంలో నీళ్లు, ఇవి బ్లూ కలర్లో ఉండడానికి కారణం ఏంటి చెప్పండి? మీరు సముద్రంలో ఉండే నీళ్లు దోశలతో ఇట్లా తీస్తే దానికి ఏ కలర్ ఉండదండి. దాన్ని ఒక గ్లాసులోకో మీరు చెంబులోకో బేసిన్లోకో తీసుకుంటే ఆ నీళ్ళకి ఎటువంటి కలర్ ఉండదు. కానీ మనం దూరం నుంచి చూసినప్పుడు ఏ కలర్లో కనిపిస్తుంది సముద్రం?
నీలం రంగులో కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం చెప్పండి, నీలం రంగు సముద్రానికి ఆపాదిద్దామా? ఆపాదించలేం. నీలం రంగు ఆకాశానికి ఆపాదిద్దామా? ఆపాదించలేం. చూడండి, ఇద్దరు దేవుళ్ళు మనకి నీలం రంగులో కనిపిస్తారు. ఎవరెవరు? కృష్ణుడు, రాముడు. అనంతత్వానికి ప్రతీకలు. ఎప్పుడైనా సరే అండి, ఏదైనా సరే విస్తారమైనప్పుడు దాని యొక్క ఒకటే పదార్థము అది విస్తారమైనప్పుడు దాని రంగు ఏ రంగుగా మారుతుంది? బ్లూ కలర్లో మారుతుంది. సముద్రం అంతే. సముద్రం విస్తారంగా ఉంటుంది, దాంట్లో వాటర్. ఎంత నీళ్లు ఉన్నాయి సముద్రంలో? అవి మన ట్యాంకులతో నేను ట్యాంకర్లతో నేను లీటర్ల బాటిల్ కొలిచేది కాదు. అది అనంతమైనటువంటి జలరాశి. అనంతమైనటువంటి జలరాశి కాబట్టి ఆ అనంతము అనేటువంటి లక్షణం అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఆకాశం ఎంత పెద్దది? అనంతం. ఎంత దూరం వెళ్ళినా ఉండేటటువంటిది ఆకాశమే. ఆ అనంతమైనటువంటిది ఏ కలర్లో కనిపిస్తుంది? బ్లూ కలర్లో కనిపిస్తుంది. రాముడి యొక్క స్వరూపం ఏంటి? అనంతం. అందుకని ఆయనకి నీలమేఘశ్యాముడు అని అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ బ్లూ కలర్లో ఉంటాడు. ఆయన తత్వం ఏంటి? అనంతం. మనం అనుకునేటటువంటి శ్రీకృష్ణుడు, వేణువు, గోపికలు ఇది కాదండి. ఆయన యొక్క తత్వం అనంతమైన. ఆయన కూడా నీలమేఘుడు, నీలవర్ణంలో ఉండేటటువంటి వాడు. మామూలుగా నల్లనయ్య అంటారు, నల్ల కృష్ణుడు అంటారు, నల్లనయ్య అంటారు. నలుపు కాదు, అది తెలియక అంటారు. బ్లూ కలర్. వాస్తవంగా ఏ కలర్ లేదు. ఆకాశానికి ఏ రంగు లేదు, నీటికి ఏ రంగు లేదు. ఆపాదింపబడినటువంటి రంగులు. కాబట్టి పరమాత్మలో కూడా ఎటువంటి మలినాల్ని మనం ఆపాదించలేం. మన శరీరం మలినాలతో కూడుకుని ఉండొచ్చేమో కానీ, మనం చేసేటటువంటి పనుల్లో మలినాలు ఉండొచ్చు కానీ, మన ఆలోచనల్లో మలినాలు ఉండొచ్చు కానీ, మన జ్ఞానంలో మలినాలు ఉంటే ఉండొచ్చు కానీ, ప్రపంచమంతా మలినాలు ఉండొచ్చు కానీ, పరమాత్మలో మాత్రం మలినం అనేటువంటిది లేదు. అందుకని అసలు ఆకాశం అనేటువంటిది ఎందుకు మలినం లేదు? సూక్ష్మత్వాత్. ఒకే ఒక పదంతో తీసేశారు అంతా. సూక్ష్మం, సటిల్, ద సట్లెస్ట్ అన్నమాట. అత్యంత సూక్ష్మమైనటువంటిది పరమాత్మ చైతన్యం. అందుకని దాన్ని ఎవ్వరూ కూడా మలినపరచలేరు అనేటువంటి విషయాన్ని చెప్పి తర్వాత ఏమంటున్నారంటే, యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఇంతకుముందు ఆకాశము సూక్ష్మత్వాన్ని ఉదాహరణగా చెప్పారు కదండి. ఆ ఉదాహరణ మర్చిపోవద్దు. ఆకాశము సూక్ష్మత్వము, అందువల్ల దాన్ని ఎవరు మలినపరచలేరు అనేటువంటి చెప్పారు. ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. ఏమంటున్నారంటే, భారత అర్జున యథా రవి ఏకః ఇమం కృష్ణం లోకం ప్రకాశయతి. ఏకం రవి, ఒకే ఒక సూర్యుడు ఏ విధంగా అయితే ఇమం కృష్ణం లోకం, ఈ మొత్తం లోకం అంతటినీ కూడా ప్రకాశయతి, వెలిగిస్తూ ఉన్నాడు. ఎంతమంది సూర్యులు ఉన్నారండి మనకి? ఒకడే, ఆ ఒక్క సూర్యుడే. ఇమం లోకం, ఈ లోకం మొత్తాన్ని కూడా, ఈ భూమిని మొత్తాన్ని కూడా ఒక్క సూర్యుడే ప్రకాశం ప్రకాశయతి ఎలా వెలిగిస్తున్నాడో, తథా అదేవిధంగా క్షేత్రీ కృత్స్నం క్షేత్రం ప్రకాశయతి. క్షేత్రీ క్షేత్రం, ఈ క్షేత్రి అనే పదం ఇంతకుముందు మనం వినలా. క్షేత్రజ్ఞ అనే పదం విన్నాం. ఆ క్షేత్రజ్ఞుడినే ఇక్కడ ఏమంటున్నారు? క్షేత్రీ. యాత్రలు చేసేవాడిని ఏమంటారు? యాత్రి. క్షేత్రంలో ఉండేటటువంటి వాడు క్షేత్రి. కాబట్టి ఈ క్షేత్రి అయినటువంటి వాడు కృత్స్నం క్షేత్రం ప్రకాశయతి, మొత్తం క్షేత్రాన్నంతా కూడా ప్రకాశిస్తున్నాడు.
క్షేత్రం అంటే ఏమనుకున్నాం? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరము క్షేత్రము. ఇక్కడుండే శరీరాలన్నీ క్షేత్రాలు. లోపల ఉండేటటువంటి వాడు క్షేత్రి. ఈ ఒక్క క్షేత్రినే. ఆ ఒక్కడే అన్న పదం చూడండి. ఒక్కడే, ఇంతకుముందు అన్నారు ఏకం రవి, ఏకం, ఒకడే సూర్యుడు. ఇప్పుడు పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తాడు. ఉదయించిన తర్వాత మొదలవుతుంది ఆయన యొక్క ప్రకాశం కదండి. 8 గంటల నుండి, అసలు ఈ రోజుల్లో అయితే మరీ కష్టంగా ఉంది. 10 దాటితే 11 దాటితే బయటికి వెళ్ళబుద్ధి కావట్లే. ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వచ్చేయాలి, ఎక్కడికో ఒక చోట చేరుకోవాలి. సాయంత్రం 4:30 అయితేనే బయటపడటం. సూర్యుడి యొక్క ప్రచండమైనటువంటి తాపం, ప్రచండమైనటువంటి కాంతి. ఎంతమంది సూర్యుళ్ళు ఉన్నారండి? ఒకడే సూర్యుడు. మరి జనవరిలో చల్లగా ఉంది కదా, అప్పుడు వేరే సూర్యుడు ఎవరన్నా ఉన్నాడా? మరి ఏ సూర్యుడు? అప్పుడున్న సూర్యుడు ఎవరు? అప్పుడున్నది అదే సూర్యుడే. సార్ మళ్ళీ వర్షాలు పడతాయి కదా సార్, జూన్ నుంచి మాన్సూన్స్ వస్తాయి, అప్పుడే సూర్యుడు ఉంటాడు, అదే సూర్యుడు. సార్ మేమండి కడపలో ఉంటామండి, మీ అనంతపురం సూర్యుడు వేరు, మా కడప సూర్యుడు వేరు. అలా ఏమైనా ఉంటుందా? కడప సూర్యుడు, అనంతపురం సూర్యుడు, అమెరికా సూర్యుడు, అండమాన్ నికోబార్ సూర్యుడు అని ఉండదండి. ఎక్కడున్నా ఏకం రవి, ఒకడే రవి. అనంతపురాన్ని కడపని రెండింటిని వెలిగించేటటువంటి వాడు ఆయనే. అది బెంగళూరైనా హైదరాబాద్ అయినా ఏకం రవి. క్షేత్రం అదేవిధంగా క్షేత్రి. ఈ లోపల ఉన్నటువంటి క్షేత్రి చైతన్యం ఏదైతే ఉందో ఆత్మ, ఈ చైతన్యమే అన్ని క్షేత్రాలని కూడా వెలిగిస్తూ ఉన్నటువంటిది. ఇప్పుడు సూర్యుడు వచ్చిన తర్వాత, సూర్యుడు ఉదయించిన తర్వాత కింద ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు కదండి. ఉంటారా సార్? సూర్యుడు ఎప్పుడన్నా అంటాడా, ఏమండి నేనండి మంచి వాళ్ళ కోసమే ప్రకాశిస్తానండి, చెడు వాళ్ళ కోసం నేను ప్రకాశించనండి అని అంటాడా ఎప్పుడన్నా? ఏం లేదు. మనకేంటంటే ఈ సాఫ్ట్వేర్ పిల్లలు వచ్చిన దగ్గర నుంచి ఇదో కొత్త జబ్బు వచ్చింది. శనివారం ఆదివారం 2 రోజులు సెలవులు. ఒకప్పుడు అంతా ఓన్లీ ఆదివారం, అది కూడా ఇస్తే చస్తే అన్నట్టుగా ఉండేది మన పని. ఇప్పుడు వీకెండ్ శనివారం ఆదివారం 2 రోజులు సెలవులు వచ్చేసాయి అందరికీ. ఇప్పుడు సూర్యుడు కూడా ఏమన్నా అంటాడా, సార్ వారం అంతా నన్ను ఎక్కడ పని చేయమంటారు సార్, నాకు కూడా ఒక వీకెండ్ ఇవ్వండి సార్ అంటాడు ఆయన. ఆయన వీకెండ్ తీసుకుంటే మనకి పర్మనెంట్ ఎండ్ పోయిందా. కాబట్టి ఆయనకి వీకెండ్స్ ఏముండవు, అతంత్రిత అంటారు. అందుకని ఆయన చేసే పని భగవద్గీత 3వ అధ్యాయంలో అతంత్రిత. అతంత్రితం అంటే ఏంటంటే షిఫ్ట్లు ఏం లేవు ఆయనకి. మనం ఒక షిఫ్ట్ పని చేస్తాం, ఇండస్ట్రీలో అందరూ ఒక షిఫ్టే పని చేస్తారు. ఈ కియా మోటార్స్కి వెళ్ళారనుకోండి, ఒక షిఫ్టే ఉంటుంది వాళ్ళకి, 8 అవర్స్ షిఫ్ట్. 3 షిఫ్ట్లు ఉంటాయి. ఒక షిఫ్ట్లో పని చేసినవాడు ఇంకో షిఫ్ట్లో పని చేయడు, రెండో రోజు మళ్ళీ అదే షిఫ్ట్కి వస్తాడు. అట్లాగే సూర్యుడు కూడా నేను ఒక షిఫ్ట్లో పని చేస్తానండి, 2 షిఫ్ట్లు నేను పడుకుంటానండి, అట్లా ఏం ఉండదు. 3 షిఫ్ట్లు పని చేయాల్సిందే, 365 రోజులు పని చేయాల్సిందే. ఎప్పటి నుంచి? ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఈ భూమి అంతమైపోయేదాకా ఇదం జగత్ కృత్స్నం, మొత్తం అంతా కూడా ఏకం రవి. ఆ ఒక్క రవి మాత్రమే అందరినీ ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు, అందరి కోసం ప్రకాశాన్ని అందిస్తున్నటువంటి వాడు. అదేవిధంగా క్షేత్రి. ఈ క్షేత్రి అనేటువంటి వాడు అంటే ఈ పరమాత్మ లోపల ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ క్షేత్రి సర్వక్షేత్రేషు, అన్ని క్షేత్రాలని కూడా ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, నా లోపల ఉన్నటువంటి భగవంతుడు ఎవరు? మీ లోపల ఉన్నటువంటి భగవంతుడే. మీలో ఉన్నటువంటి భగవంతుడు ఎవరు? నాలో ఉన్నటువంటి భగవంతుడే. ఇంతమంది భగవంతుళ్ళు వేరువేరుగా ఎవరు లేరండి, అందరిలో ఉన్నటువంటిది ఒకటే. కాబట్టి అందరం కలిసి ఏం చేద్దాం, ఆ ఉన్న ఒక్క పరమాత్మకి మీలోను నాలోను పశుపక్ష్యాదుల్లో అంతటా అందరిలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాలలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మ చైతన్యానికి నమస్కారం చేసుకొని చక్కగా ఆయన గురించి ధ్యానం చేసుకుందాం. ఇంతకుముందు చెప్పారు కదా, ధ్యానేనాత్మని. ఆత్మని ఎక్కడ తెలుసుకోవాలి? నువ్వు నీ దగ్గర ఉన్నటువంటిది ఒకడే ఒక ల్యాబొరేటరీ. నువ్వు ఏదన్నా ఎక్స్పెరిమెంట్లు చెయ్యాలి అంటే ఆ పరమాత్మ మీద ఆత్మతత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే ఒకే ఒక ల్యాబొరేటరీ నీ దగ్గర ఉంది. ఏంటది? నీ మెడిటేషన్, నువ్వు చేసేటటువంటి ధ్యానం.
కాబట్టి ఆ ధ్యానం ద్వారా పరమాత్మని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి కొంతవరకు చెప్పారు. రేపటితోటి ఈ 13వ అధ్యాయం పూర్తి చేసి 14వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. కాబట్టి క్షేత్రజ్ఞం అనేటువంటి పదాలని మనకు అందజేసి దాని ద్వారా జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడేమన్నారు? క్షేత్రి, క్షేత్రం, అన్ని క్షేత్రాలని ప్రకాశించేటటువంటిది ఒకడే క్షేత్రి. ఈ కాన్సెప్ట్ని మనం ఒక 5 నిమిషాలు కూర్చుని ధ్యానం చేద్దాం అందరం.